చివరి ఆదివారం సాంఘిక నాటకంలో భాగంగా ఈరోజు కాకినాడ ఎస్వి రంగారావు కళాస్రవంతి వారి చౌకీదార్ నాటక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొద్ది నిమిషాల్లోనే అది ప్రారంభం కాబోతుంది. కళాక్షేత్రంలో పౌరాణిక, సాంఘిక, ఇతర కార్యక్రమాలు వరుసగా గత 6 రోజుల నుంచి ఇది 6వ రోజు కార్యక్రమం. మరి ఆడిటోరియం ఫుల్గా ఉండేది. ఇవాళ నాటకం అంటప్పటికీ అంటే సాధారణంగా నాటకాల పట్ల, సినిమాల పట్ల ఆదరణ తగ్గిపోతుంది అని చెప్పేదానికి ఇదే ఉదాహరణ. ఏమైనా కూడా మన సంస్కృతిని, మన కళను మనం బ్రతికించుకోవాలి. తర్వాత ఎప్పుడైనా ఈ సెల్ ఫోన్లు ఉంటాయి, పోతాయి. ఆ సెల్ ఫోన్లు పోయి ఇంకేమేమో వస్తాయి. రాబోయే కాలంలో నాటకాలు కాదు, ఏమి ఉండవు. స్టేజ్ మీద వచ్చేసి మరబొమ్మలు, యంత్రాలు వచ్చి నాటకం చేస్తాయి, డ్యాన్స్ చేస్తాయి. ఆ కాలం త్వరలోనే రాబోతూ ఉంది. ఇటువంటి సంస్కృతిని మనం కాపాడుకోవడం కోసం మన టీజీవీ కళాక్షేత్రం కృషి చేస్తూ ఉంది. ఈరోజు మనకు అంటే ఇది అయిపోయిన తర్వాత తహసీల్దార్గా పదవి విరమణ జరుగుతున్నటువంటి అంజన్ బాబు గారికి ఒక సత్కారం ఉంటుంది. ఆ తర్వాత మరి బక్రీద్ సందర్భాన్ని పురస్కరించుకొని హిందీ సంగీత విభావరి ఉంటుంది. ఈ కార్యక్రమంలో మరి వారు మాట్లాడిన వెంటనే తర్వాత వాళ్ళకి ఆ కళాకారులకు సత్కారం చేసి నాటకం ప్రారంభిస్తాం. ఇప్పుడు పెద్దలు లక్ష్మణ్ గారు, ఆంధ్రజ్యోతి మేనేజర్, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 2 మాటలు అంతే. సాయంకాలం శుభాకాంక్షలు. లలిత కళా సమితి అనేది మనకు ఒక అద్భుత వరం. ఈ లలిత కళా సమితి నాకు తెలిసి ఇలాంటి వేదిక కల్పించిన మనకు టీజీ వెంకటేష్ గారు కానీ, అలాగే దీన్ని మొత్తం మెయింటైన్ చేస్తున్న పత్తి ఓబులయ్య సార్ కానీ, అలాగే ఇక్కడ కేవి సుబ్బారెడ్డి సార్ లాంటి వాళ్ళు మెంబర్స్ చాలామంది ఈ లలిత కళా సమితిలో ఉన్నారు. ఈ టీజీవీ కళాక్షేత్రంలో ప్రతి వారంలో 2-3 రోజులు కానీ లేదా ఎవ్రీడే కానీ మంచి మంచి కార్యక్రమాలు, ఇక్కడికి నాటకాలు, ఎంతోమంది కళాకారులని గుర్తించి ఆ కళాకారులకు మంచి వేదికగా ఉపయోగపడుతుంది ఈ టీజీవీ కళాక్షేత్రం. అలాగే ఇవాళ ఈ కాకినాడ నుంచి చౌకీదార్ అనే ఒక నాటకాన్ని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రదర్శించడం అనేది మనం చాలా సంతోషించదగ్గ విషయము. ఇది మనందరికీ చాలా ఉపయోగపడే విధంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈ అవకాశాన్ని మనకు ఈ సెల్ ఫోన్లు, టీవీలు ఎప్పుడు మనం బిజీ లైఫ్లో ఉండే టైంలో 1 గంటనో 2 గంటలో ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తే మనం చాలా రిలీఫ్ అవుతాం, చాలా మంచిగా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాగే ఈ వేదిక, ఈ టీజీవీ కళాక్షేత్రం అనేది కూడా మనకి ఇంత అద్భుతంగా వీళ్ళు కల్పిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కళాకారులు కూడా మంచి ఇంకా కళాకారులు పైకి వెళ్తూ మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ. కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ సంస్థల అధినేత, స్వయంగా ఆయన కూడా కళాకారుడు. కాలేజీ టైంలో అనేక పాత్రలు ధరించినటువంటి వ్యక్తి శ్రీ కేవి సుబ్బారెడ్డి గారు 2 మాటలు మాట్లాడాల్సి కోరుతున్నాం. కళాభిమానులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఓబులయ్య అన్న ఒక విషయం మర్చిపోయాడు. యాక్చువల్గా ఈరోజు ఫైనల్స్, క్రికెట్ ఫైనల్స్, ఐపీఎల్ ఫైనల్స్ ఇప్పుడు ఇక 10 నిమిషాల్లో బిగిన్ అవుతుంది. ఆ మాయలో నుంచి వచ్చి ఇక్కడ దాకా కూర్చోవడం అంటే ఎవరికైనా సాధ్యమే. సరే, మా మిత్రుడు టీజీవీ గారు, మా మిత్రుడు పత్తి ఓబులయ్య గారు, వారి టీం ఇక్కడ ఇంత చక్కని ఒక కళా నిలయాన్ని ఏర్పాటు చేయడం, కాకినాడ నుంచి వచ్చినటువంటి కళాకారులు ఈరోజు పాల్గొనడం ఒక రకంగా నాకు గొప్ప అనుభూతి. ఎందుకంటే నేను కాకినాడ స్టూడెంట్ అండి. ఎంఏ ఇంగ్లీష్ కాకినాడలో చదివా 1978-80 ఆ సంవత్సరాల్లో. నేను అన్న చెప్పినట్టుగా నా కళాకారునిగా కూడా నా రూపం యాక్చువల్గా కాకినాడలో ఉంది. సో ఈరోజు ఎన్ని ఉన్నా కూడా, అంటే ఆ క్రికెట్ ఉండొచ్చు లేదా ఇంకేమైనా ఉండొచ్చు, కళాకారులు అంత దూరాన్ని నుంచి వచ్చినప్పుడు మన యొక్క సంస్కారాన్ని ప్రదర్శించడం, వారిని ప్రోత్సహించడం మన బాధ్యత. కాబట్టి ఇక్కడికి వచ్చాం.
ఇక మరో మిత్రుడు గొల్లపిన్ని అంజన్ బాబు గారు, ఆయన ఒక కళాకారుడు, చక్కగా మిమిక్రీ చేస్తాడు. అలాంటి మిమిక్రీ ఆర్టిస్టు మరియు మంచి ఎంప్లాయీ. ఆయన పదవీ విరమణ సన్మానం కూడా ఈరోజు మనం చేయాల్సిన అవసరం ఉంది. సో అన్నింటినీ పూర్తి చేసుకునేంత వరకు ఎవరు వెళ్ళరని, ఈ కార్యక్రమాలు ఆశాంతం ఉంటారని ఆకాంక్షిస్తూ నేనైతే ఉండడానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ సార్. ఇద్దరు ఏదో ఆ పేర్లు చదువు నువ్వే చదువు. సాంఘిక నాటికలో పాత్రధారులు ఉన్నటువంటి వారిని ఆహ్వానిస్తున్నాం సగౌరవమైనటువంటి సత్కారం కోసం. రెడ్డి నాయుడు పాత్రధారి వెంకన్నబాబు గారు, ధర్మ పాత్రధారి నాగబాబు గారు, రాఘవయ్య ఒక్కొక్కరుగా రావాల్సిందిగా. మొదటగా రెడ్డి నాయుడు పాత్రధారి పి వెంకన్నబాబు గారు, రచన మరియు దర్శకులు కూడా వీరు. కాబట్టి గట్టిగా చప్పట్లతో ఆత్మీయంగా మన కర్నూలుకు ఇచ్చేసినటువంటి కాకినాడ కళాకారులు, అలాగే దర్శకులు, రచయిత, ఈ నాటకంలో పాత్రధారిగా ఉన్నటువంటి పి వెంకన్నబాబు గారికి కళాక్షేత్రం పక్షాన సత్కారాన్ని అందిస్తున్నాం. నగదు పారితోషికాన్ని కూడా వీరు దర్శకులు, రచయిత కాబట్టి 25,000 రూపాయలను గట్టిగా చెప్పట్లండి. వారి కళా పోషణకు సంబంధించినటువంటి విషయాలతో నగదు పారితోషికాన్ని అందించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. తర్వాత ధర్మ పాత్రధారి బి నాగబాబు గారు రావాలి. నాగబాబు గారు ఈ చౌకీదార్ నాటకంలో ధర్మ పాత్రను పోషిస్తున్నారు. వారికి సత్కారాన్ని పెద్దలందరి చేత అందించడం జరుగుతుంది. తర్వాత రాఘవయ్య పాత్రధారి వెంపటి రవికుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. వారిని సగౌరవమైనటువంటి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు రాఘవయ్య పాత్రధారిగా ఉన్నటువంటి వెంపటి రవికుమార్. తర్వాత స్వామీజీ పాత్రధారి మిస్టర్ వర్మాజీ గారు ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగిగా ఉన్నారు, ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. వీరు జీజీహెచ్ కాకినాడ హాస్పిటల్లో ప్రధానమైనటువంటి ఉద్యోగిగా ఉన్నారు. వారికి అభినందనలు. కళారంగం మరియు వైద్య రంగాన్ని సమన్వయంతో ముందుకు వెళ్తున్నందుకు. తర్వాత విద్య మరియు ఇంద్రజ పాత్రధారి ఉన్నటువంటి జి కుసుమసాయి గారిని ఆహ్వానిస్తున్నాం. జి కుసుమసాయి గారు వీరందరూ ఈ నాటకంలో నటిస్తున్నటువంటి ఎస్వి రంగారావు వారి కళాశ్రవంతి కాకినాడ చౌకీదార్ నాటకం మరి కొద్దిసేపట్లో ఉండబోతుంది. పెద్దలందరూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం
ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ ఎస్వి రంగారావు కళాస్రవంతి కాకినాడ వారి చౌకీదార్ నాటిక రచనా దర్శకత్వం పి వెంకన్న బాబు. మాకి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి టీజీవి యాజమాన్యానికి మరియు అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు పత్తి ఓబులయ్య గారికి మా ఎస్వి రంగారావు కళాస్రవంతి కాకినాడ వారి తరపున వారి పద్మ పాదాలకు మా నీరాజన కుసుమాంజలులు సమర్పించుకుంటున్నాం. అలాగే వారు ఎంటైర్ టీం రమణ గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా వారందరికీ కూడా మా కళాస్రవంతి తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా చిరు నాటికాన్ని మేము ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విద్యావిహారీ చారిత్రక 13వ వార్షికోత్సవం చేసిన పెద్దలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వారి భావమర్ది మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ఎస్విఆర్ నాయుడు గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నమస్కారం. మాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి విద్యా విహారీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ మేడం గారికి పెద్దలకు మా కృతజ్ఞతలు, పిల్లలకు మా దీవెనలు. అతి చిన్న వయసులోనే ఇంత పెద్ద సామాజిక బాధ్యతను ధైర్యంగా తన బుధస్కంధాల మీద వేసుకొని చక్కటి మార్గంలో నడుపుతున్న మేడం గారికి మంచి నమస్కారం. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు ఆర్థికంగా పుష్కలంగా డబ్బు ఉన్నా తమ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మేడం గారు అన్ని సౌకర్యాన్ని విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని జీవితాన్ని అంకితం చేశారు. కానీ ఈ మహాయజ్ఞం ఈమెతోనే ఆగుకోకూడదు. అందుకు మా మిత్రులందరూ కలిసి సంవత్సరాల
2 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు. ఇప్పుడు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ జి కృష్ణారావు గారు మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. అంతా బాగున్నారండి? నేనండి విద్యాశాఖ మంత్రిని. నేనేం మాట్లాడగలనండి? అంతా మన నాయుడు గారు చెప్పేశారు కదా. మీ కార్యక్రమం మీరు మొదలు పెట్టేసేయండి. నేను ఇంతతో ముగించేస్తాను. ధన్యవాదాలు. విద్యా విహారీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మన మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేటి కాలంలో ఒక మంచి పనికి కేటాయించడానికి ఎవరికి 10 నిమిషాలు టైం ఉండట్లేదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి కాసేపట్లో పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. చివరి వరకు ఉండి వాటిని చూసి మీరు ఆనందం పొంది వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. పిల్లలు చాలా వరకు కంప్లైంట్ చేశారు ఆ ప్లంబింగ్ విషయం. అవన్నీ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు కదా. నాకు సండే పిల్లలు సపరేట్ చేయబట్టి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో అవన్నీ సరి చేయించారు. సండే కల్లా అన్ని క్లియర్ చేయండి. ఓకేనా? మేడం మేడం నమస్తే సార్. మీరు ఇక్కడ సారీ మేడం, నేను నా మీటింగ్ మధ్యలో వెళ్ళిపోయాను. ఆ తర్వాత అర్థమైంది అది మంచి పద్ధతి కాదు. అయ్యో పర్వాలేదు, మీరు మాకు సారీ చెప్పడం. మీరు ప్రజా జీవనంలో నిత్యం వాళ్ళ సమస్యల కోసం పోరాడేవారు. మీరు మాకు సారీ చెప్పేంత చూడండి మేడం, నేను మీరు అనుకున్నంత తీరిక లేనివాడు మాత్రం కాదు. మీరు చేస్తున్న సామాజిక సేవ మాకు చాలా చిన్నది. అతి చిన్న వయసులోనే ఎంత పెద్ద సామాజిక ధైర్యంగా బుధస్కంధాల మీద వేసుకుని చక్కటి వాడు. మీరు చాలా అభినందన. ఈ పిల్లలకి ఉచితంగా భోజన వసతి, విద్య, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎందుకంటే మంచి వాళ్ళు
ఎవరంటారో చెప్పండి మేడం. మీరు నన్ను మేడం అని పిలవడం నాకు ఇబ్బందిగా ఉంది. నా పేరు వివిఆర్, మీరు నన్ను అలాగే పిలవచ్చు. వివిఆర్ అంటే విద్యా విహారీ రెడ్డి. విద్యా విహారీ రెడ్డి. కానీ మేడం, మీరు ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి అయి ఉండి మీ పేరు చివర ఒక కులాన్ని తెలియజేసే పేరు ఎలా పెట్టుకున్నారు? ఇది మా తల్లిదండ్రులు పెట్టిన పేరు, దానికి బాధ్యులం మనం కాదు. అయినా మీరు నా పేరు అంటే చెప్పాను తప్ప నన్ను అందరూ విద్యా మేడం లేకపోతే వివిఆర్ మేడం అని పిలుస్తున్నారు. మేడం, ఇంకా మేడం, యూ కెన్ కాల్ మీ విద్య. సరే విద్య. మొత్తం ఈ ట్రస్ట్ని మీరు ఒక్కరే నిర్వహిస్తున్నారా? ఎవరైనా జీవిత సభ్యులు ఉన్నారా? లేరండి. మా ట్రస్ట్ ఆవరణ మొత్తం 50 ఎకరాలు. నెలకి మెయింటెనెన్స్ ఖర్చు సుమారు 6 లక్షల వరకు అవుతుంది. అదిగో ఆ మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉంది చూసారు, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కనిపిస్తుంది కదా, దాని నుంచి మంత్లీ 5 lakhs వరకు రెంట్స్ వస్తాయి. అవి పోను నెలకి 1 లక్ష ఓడియో నడుస్తుంది. చూడండి చివరికి ఏమవుతుంది. మేడం, మీరింత రిస్క్ తీసుకుంటుంటే మీ పేరెంట్స్ ఒప్పుకుంటున్నారా? లేరండి. నా చిన్నతనంలోనే మా అమ్మగారు చనిపోయారు. నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తమిళనాడులోని కావేరీ పుష్కరాలకు శ్రీరంగం వెళ్ళాను. అక్కడ 3 సంవత్సరాలు ఉన్న మా చిత్తం అనుకోని తప్పిపోయింది. ఆ పెళ్లిలో మా నాన్నగారు మంచిగా పడ్డారు. ఆయన చివరి క్షణాలు తప్పిపోయిన మీ చిల్లలు లాంటి అనాథలు ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం రాజకీయాల్లోనే పైకి వెన్నెల్లా కనిపించే మీ వెనుక ఇంతటి చీకటి కాదు దాగి ఉందన్నమాట. బైదివే, మీ వారు ఏం చేస్తుంటారు? తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అవునా? మరి ఎప్పుడు చేసుకుంటారు? ఎప్పటికీ చేసుకోండి. చేసుకోరా? ఎందుకని? ఎందుకంటే పెళ్లి చేసుకుంటే నా పిల్లలు, నా కొత్త, నా సంసారం అంటూ కొత్త సాగరంలో పడిపోయి నా ఆశయాన్ని ఈ పిల్లలకి అన్యాయం చేయకూడదు. అందుకని చూడండి విద్య గారు, అలాగని మీరెందుకు అనుకుంటున్నారు? మీ ఆశయాన్ని అర్థం చేసుకొని అభినందించి ఆశీర్వదించే మంచి ఈ కాలంలో అంతటి మానవతావాదులు ఎవరున్నారు? నేనున్నాను. మీకంతా తెలుసు. మా బావగారు ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, మా అక్కగారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఐసిడిఎస్ అధికారి. నేను MBA వరకు చదువుకుని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. మా బావగారు ద్వారా నాకు చాలా మంది మినిస్టర్ల వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరి ద్వారా మీ ట్రస్ట్కు ఒక శాశ్వతమైన నిధిని ఏర్పాటు చేస్తాను. మీరు అన్న దాంట్లో వాస్తవం లేకపోతే కానీ పెళ్లి చేసుకోండి. పిల్లలకి అన్యాయం చూడండి విద్య గారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది మీ అందం, మీ ఐశ్వర్యం చూసి కాదు, మీ వెనక ఉన్న ఒక గొప్ప ఆశయం. ఆ మహాయజ్ఞానికి నన్ను ఒక చిన్న సమిధిని చేయండి. కంగారు పడు. నేను వారం రోజులు ఆలోచించుకొని నా నిర్ణయం ఏంటో మీకు చెప్తాను. ఒక మంచి నిర్ణయానికి వస్తారని మేడం గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ బ్లాక్ లో ఉన్నటువంటి ఆ వర్క్ అంతా కంప్లీట్ చేయమన్నారు. సండే ఆల్రెడీ కుదరదండి. సండే వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళాలి. అప్పుడు పేమెంట్ ఇస్తానన్నారు. నేను ఈ విషయం మీదే మేడం గారు ఇంటికి వచ్చాను. అవునండి, సండే వర్కర్స్ రావాలంటే కుదరదండి. వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళాలి.
పొద్దున్న రావాలి. ఏ బ్లాక్లోనండి, ఏ బ్లాక్ రిపేర్ అంతా చేయాలి. ఓకే అండి, ఓకే అండి, తప్పకుండా తప్పకుండా మీ పేమెంట్స్ సండే సెటిల్ చేస్తాను. నమస్తే మేడం. ఎవరితో అండి మాట్లాడుతున్నారు? ఆ ప్లంబింగ్ కి సంబంధించే కదా? అరే ఆ కంప్లీట్ కంపెనీ ఆ వర్క్స్ అని అలాగే ఉన్నాయండి. లాస్ట్ వీక్ నుంచి అదే పోస్ట్పోన్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. సండే వచ్చి చేసి వెళ్తాను. పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో మీరు గమనిస్తున్నారా? వర్మజీ, ఐ కాంట్ టాలరేట్. నాకు నెక్స్ట్ రేపు సండే కల్లా వర్క్ కంప్లీట్ అవ్వాలి. ఆ వర్క్ కంప్లీట్ అయితేనే వాళ్ళకి పేమెంట్స్ యాక్షన్ అవుతాయి. స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి. చెప్పండి మేడం, ఇప్పుడే చెప్పండి. నాకు రేపు సండే కంప్లీట్ చేసి వెళ్ళమని. ఓకేనా? ఐ టాక్. సార్ వస్తే సార్ నేను మళ్ళీ కలుస్తాను. మర్చిపోకుండా వాళ్ళ ఇంటిమేట్ చేయండి. జగన్ ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్ అండి. నేను చెప్పింది ఏం ఆలోచించారు? ఆలోచిస్తున్నాను. మీ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను. మీ బావగారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, అలాగే అంత సీనియర్ ఆఫీసర్ భార్య అయ్యింది కూడా మీ అత్తగారు తమ విధులకి రోజు ఆర్టీసీ బస్సులో వెళ్ళొస్తారని తెలిసింది. వాట్ ఏ గ్రేట్ ఉమెన్ కదా. అయితే మా ఫ్యామిలీ గురించి బాగా తెలుసుకున్నారనమాట. మరి మీ గురించే కాస్త బ్యాడ్గా నివేదిక వచ్చింది. నేనేం చేశానండి బాబు? అయ్యో, కంగారు పడలేదు. నేను మీ గురించి ఎవరిని అడగలేదు. ఒక కుటుంబం మంచిదైతే ఆ కుటుంబంలోని వ్యక్తులందరూ విలువలు కలిగి ఉంటారని నా నమ్మకం. చాలా థ్యాంక్స్ అండి. అయితే నా గురించి మీకు పాజిటివ్ థింకింగ్ ఉందన్నమాట. కానీ మీరు చెప్పిన దాని గురించి నేను ఆలోచించాలంటే మీరు పెట్టే కొన్ని షరతులు మీరు అంగీకరించాల్సి ఉంటుంది. షరతుల ప్రేమ పెళ్లి అనేది అన్కండిషనల్ అవ్వండి. కావచ్చు, కాదండి. కానీ వాట్ అబౌట్ ఇన్ మై లైఫ్ అనేది అవసరం. మనకి పెళ్ళైనా ఉదయం 6 నుండి సాయంత్రం 8 వరకు నేను మీకు అందుబాటులో ఉండలేదు. అలాగే ఈ పిల్లలకి ఏమైనా ఎమర్జెన్సీ అయితే రాత్రి 1 గంట అయినా సరే మనం మన సుఖాలన్నింటినీ వదులుకొని వీళ్ళకి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే నాకు నా జీవితం కన్నా మన జీవితం కన్నా ఈ పిల్లలే ముఖ్యం, ఈ ట్రస్టే ముఖ్యం కాబట్టి. చూడండి విజయ గారు, మీరు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నారు. మీలాంటి గొప్ప వ్యక్తితో అసోసియేట్ అవడం కంటే అదృష్టం ఏమిటో చెప్పండి. మీ ఆశయ సాధన కోసం నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. మీరు నా ఇల్లాలు అవ్వాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా నమ్మమంటారు? 100%. ఈ రోజు నుంచి నా పేరు నాయుడే కాదు, రెడ్డి నాయుడు. మీరు మారర్రా, మారరు. ధర్మ అసలేం సాధిద్దామని తాపత్రయం, ఎవరి కోసం ఎవరి సంపాదన. మీ వల్ల ఎంతో మంది రోడ్డున పడుతున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం కాకముందే
నెరవేర్చగలేకపోతే మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు ఆగ్రహవేశంతో ఊగిపోతున్నారు. ఇది నేనొక్కడిని అంటున్నమాట కాదు, బయట ప్రజలు మీ పత్రం పరాకాష్ఠకు చాచుర్యమాన మార్తాండని విజృంభించి మిమ్మల్ని మీ అవినీతి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుంచుకోండి. బాబాయ్, అది ఇది నా ఒక్క తప్పు కాదంటావు, ఆ విషయం నాకు తెలుసు. ధర్మ, నిన్ను చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో ఒక చోట మారుతావని నాకు అనిపిస్తోంది. నువ్వు పుట్టుకతోటి నేర్చుకున్నావు కావు. కాలక్రమంలో బ్రతుకు తెరువు కోసం ఈ పాప పోపుల్లో కూరుకుపోయావు. ఇంట్లోంచి బయటకు రాగల ధైర్య సాహసాలు నీకు పుష్కలంగా ఉన్నాయి. ఆ నమ్మకం నాకుందిరా. ధర్మ, నీకు స్వామి వివేకానంద చక్కటి మాటలు చెప్తాను, జాగ్రత్తగా విను. ఎందుకంటే ఆ మాటలను పరమార్థం నీలోని మార్పుకు నాంది పలుకుతుంది. ఒకరోజు అమెరికాలో సర్వమత సమ్మేళన సభ జరుగుతోంది. దానికి భారతదేశం తరపు నుండి స్వామి వివేకానందను పంపించారు. ఆ సభలో ఆయన ఇచ్చిన ఉపన్యాసానికి ఆకర్షితుడై అమెరికాలో ఒక పెద్ద వ్యాపారస్తుడు ఎలాగైనా సరే స్వామీజీని కలుసుకోవాలని గట్టిగా ప్రయత్నం చేసి ఆ సాయంత్రానికి ఆయన్ని కలవగలిగాడు. అప్పుడు ఆ వ్యాపారి స్వామీజీతో ఇలా అన్నాడు, స్వామి, అన్యదా భావించవద్దు, నాకు అస్సలు తీరిక లేదు. నేను కాలాన్ని వృధా చేయలేను. నాకు కేవలం 1-2 మాటల్లో మంచి జ్ఞానాన్ని పెంచే మోక్ష మార్గం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అన్నాడు. అప్పుడు స్వామీజీ ఒక్క చిరునవ్వు నవ్వి, నీ మరణం గురించి ఒక్కసారి ఆలోచించు అని ఆ వ్యాపారితో అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి స్వామీజీ మాటలను పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆశ్చర్యపోయాడు. మరణం గురించి ఆలోచించడం అంటే ఈ జీవితం చాలా చిన్నది, ఈ జీవితం శాశ్వతమైనది. దీనికోసం మనం ఇంతటి నీచమైన హేయమైన చర్యలు చేస్తున్నాం. ఈ జీవితం చాలా చిన్నది. ఈ కాస్త కాలంలోనే మంచిని చెబుదాం, మంచిని పెంచుదాం, మంచిని పంచుతాం అనుకుని తాను జ్ఞానాన్ని పొందగలిగాడు. ధర్మ, నేను చెప్పేది ఉపన్యాసం అనుకుంటావో లేదా దీంట్లో తీయని పలుకులు పాటిస్తావో నీకే వదిలేస్తున్నాను. రాఘవయ్య గారు, పోయిందా మీ బ్లడీ ఉపన్యాసం? నీ నోట నుండి నాన్నగారు అనే పదవిని ఎంతో రోజులైందిరా. ఆ అదృష్టాన్ని మీరే పోగొట్టుకున్నారు. ఇంకా రాఘవయ్య గారు అని పిలుస్తున్నాను. ఒరే రాఘవ అనే స్థాయికి తెచ్చుకోకండి. ఏమిటో నువ్వు మాట్లాడేది? ఇంకేం మాట్లాడకండి, వెళ్ళండి. నేను లేనప్పుడు అయితే ఏంటో డిస్కషన్, ఇంకెప్పుడు అయితే పంచాయతీ పెట్టుకోకు. ఓకే, కూల్ కూల్. ధర్మ, నేను నీకు ఒక ఇంపార్టెంట్ పని చెప్పబోతున్నాను. మనం కొత్తగా పెడుతున్న పార్టీ ఫండ్ కోసం ఒక నేషనల్ పార్టీ వాళ్ళు గుజరాత్లోని ద్వారకా ఎక్స్ప్రెస్లో 500 కోట్ల రూపాయలు పంపిస్తున్నారు. దాన్ని బొంబాయిలోని నువ్వు కళ్యాణ్ స్టేషన్లో చెన్నై ఎక్స్ప్రెస్లోనికి ఎక్కించి విజయవాడ మీదుగా గూడూరు తీసుకుంటాను. గుంటూరు వరకు ఎందుకన్నా, మొత్తం విజయవాడలో దింపేస్తే సరిపోద్ది కదా. సరే, విజయవాడ అతి పెద్ద రైల్వే స్టేషన్, పోలీసులు చాలా మంది ఉంటారు. పట్టుకున్నారనుకో అర్థమైందిగా. అందుకే ఆ డబ్బంతా నువ్వు గూడూరు తీసుకుని వచ్చి
అందులో 300 కోట్ల రూపాయలు మన సూళ్ళూరుపేటలోని రైస్ మిల్ గొడవల్లో ఉంది. మిగిలిన 200 కోట్ల రూపాయలు భీమవరం మీదుగా ఇక్కడికి తీసుకుంటురా. మీరు చెప్పింది బాగానే ఉంది కానీ మళ్ళీ సూళ్ళూరుపేటలో 300 కోట్లు ఎందుకు? మొత్తం ఇక్కడికే తీసుకురావచ్చు కదా. నాకమ్మ తెలివితేటలు లేక కాదు. ఇది అసలే ఎలక్షన్. ఎక్కడికక్కడ పోటీ ఏర్పాటు చేస్తాను. ముట్టుకున్నారనుకో మొత్తం డబ్బులు ఆడుతుంది. అందుకే 300 కోట్ల రూపాయలు అక్కడ ఉంచి మిగిలిన 200 కోట్ల రూపాయలు ఇక్కడికి తీసుకుని రా. అలాగే అన్న ఆ పక్కన ఉంటాం. ఏంటండి? పెళ్ళైన మొదటి రోజు ఎలాగున్నావు ఇప్పటికీ నువ్వు నాకు అలాగే కల్పిస్తున్నావు. ఇదంతా మీ అభిమానమే. లేదు విద్య, నీ మీద నాకున్న అచంచలమైన అనురాగం అలాంటిది. జన్మ జన్మలకు మన బంధం ఇలాగే ముందుకు ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డేవిడ్ ఎక్కడున్నావు? అలాగా సరే చెప్పు. మీ సార్కి చెప్పు, పని అయిపోతుందని చెప్పు. సరే ఉంటాను. విద్యా విద్యా ఆ ట్రస్ట్ ఎన్ని ఎకరాలు అన్నావు? 50 ఎకరాలు. ఇప్పుడు దాని గురించి ఎందుకు? లేదు విద్య, మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. బొంబాయిలోని యమనందిన వాళ్ళు మన ట్రస్ట్ని వాళ్ళకి డెవలప్మెంట్కి ఇచ్చేస్తే 1500 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. మన ట్రస్ట్ మొత్తం ఈ నగరం నడిపొట్టులా ఉంది. ఎకరం ఒక్కటి అక్షరాల 50 కోట్లు అంటే 50 ఎకరాలు 2500 కోట్లు. మనకి 1500 కోట్ల రూపాయల క్యాష్, 100 ఫ్లాట్లు ఫ్రీగా ఇస్తా ఉంటున్నారు. అందుకే అది నేను వాళ్ళకి అమ్మేద్దాం అనుకుంటున్నాను. What did you say that? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదండి, మీకు పట్టింది. నా ఊపిరిగా చూసుకుంటున్నా ట్రస్ట్ నమ్మేసి నా ఆశయాన్ని ఆ పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీ కానీ నీ ట్రస్ట్ కానీ ఎటువంటి ఇబ్బంది నేను కలగనివ్వను. నాకు మునుగప్పుడు ఎస్టేట్లో 160 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ ఇంతకంటే గ్రాండ్గా 100 ఎకరాల్లో నీ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను. అంటే పిల్లలందరినీ తీసుకెళ్లి అడవిలో పడేస్తానంట. మనం కాస్త కొన్ని వదులుకోక తప్పదు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. మనం ట్రస్ట్ ఇక్కడ సిటీలో మెయింటైన్ చేయగలుగుతున్నాం కాబట్టి పిల్లలకి అన్ని బెటర్ గా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. వాళ్ళకి బెస్ట్ ఫుడ్ ఇస్తున్నాము, బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తాము. అలాగే మంచి ఫ్యాకల్టీ అంతా మనకి సిటీలోనే దొరుకుతారండి. ఇదంతా కాదండి, వాళ్ళకి మెడికల్ గా ఏమైనా ఎమర్జెన్సీ అయినా మనకి ఇక్కడ సిటీలో ట్రస్ట్ ఉంది కాబట్టి దానికి దగ్గరలోనే బెస్ట్ ఎక్విప్డ్ హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి అడవిలో మీరు చెప్పేవన్నీ పాసిబుల్ అవుతాయా? నా మాట వినండి, అవన్నీ కావు. మనీ మేక్స్ అండ్ మెనీ థింగ్స్. డబ్బు ఉండాలే కానీ నువ్వు అనుకునే అన్ని సౌకర్యాలు నేను అక్కడే ప్రొవైడ్ చేస్తాను. 10,000 రూపాయలు ఎక్కువ పడిస్తే నువ్వు అనుకునే డాక్టర్లు టీచర్లు పరిగెత్తుకుని వస్తారు. ఎందుకంటే ఇప్పుడు పల్లెల్లో ఉంటున్న ప్రజలు తమ ఆస్తుల్ని భూముల్ని తాకట్టు అవసరమైతే అమ్ముకోనైతే సరే పట్టణాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళ పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో చూసుకోవాలని వాళ్ళు పట్టణాలకి తరలిస్తుంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు చెప్పేదంతా అడవిలో పాసిబుల్ ఎలా అవుతుందండి? నా మాట వినండి, ఇదంతా అక్కడ పాసిబుల్ అవుతుంది. ఎందుకండి ఎందుకు ఇలాంటి సడన్ గా అంత అనాగరిక ఆలోచన వచ్చిందో విద్య,
మాత్య అవసరం ఎలాంటి ఆలోచనైనా రప్పిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉంది. మా మిత్రులందరూ కలిసి కొత్తగా ఒక పార్టీని పెట్టబోతున్నాం. అది చాలా డబ్బు అవసరం అవుతుంది. అన్ని రకాలుగా సమకూర్చుకోవాలి. అందుకే ఆ ట్రస్ట్ నేను అమ్మేస్తాను. మీరు వెళ్ళి గంగలో దూకండి. నాకనే పట్టు కానీ ట్రస్ట్ అమ్మడానికి వీలేదు. ఏమిటి వదిలేదు? సరిగ్గా 4 రోజులు టైం ఇస్తున్నా. ఈలోగా బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి రా. లేదో ఈ రాత్రికి బాధపడకమ్మా. ఇంతా విన్నా నేనేమైనా భ్రమపడుతున్నానా? లేక ఆయనలో ఎంత సడన్ మార్పు సత్యవంతం కావట్లేదు మావయ్య. వాడు కొత్తగా ఏం మారిపోలేదు. నా కడుపున చెడపుట్టాడు. నా అల్లుడి పేరు అడ్డం పెట్టుకుని అక్రమంగా ఎంతో సంపాదించాడు. వీడి అవినీతి సంపాదనకు అంతమే లేదమ్మా. అది చాలదు అన్నట్లు ఇప్పుడు కొన్ని కోట్లు ఖరీదు చేసే నీ ట్రస్ట్ మీద పడ్డాడు. కానీ దాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి ఒప్పుకోకూడదమ్మా. ఎలా ఒప్పుకుంటాను మావయ్య? గత 16 సంవత్సరాలుగా అదే నా ఊపిరి. ఆ పిల్లలేని ప్రాణంగా బతుకుతున్నాను. ఆ ట్రస్టే లేని రోజు ఈ విద్య భూమిపై ప్రాణాలతో అంత మాటలు నేను బ్రతుకుండగా నీకు ఆ పరిస్థితి దయచేసి లోపలికి వెళ్ళే విశ్రాంతి తీసుకోండి. భగవంతుడా, ఈ రాక్షసు మనసు నువ్వే మార్చండి. నా కోడల్ని ఈ దుర్మార్గుడు బారి నుంచి నువ్వే కాపాడుతండి. నువ్వే కాపాడు. వచ్చారా? పిలి పిలి పిలి. హర హర శంభో, హర హర శంభో. నమస్తే స్వామీజీ, కూర్చోండి. స్వామి, మాకు ప్రత్యేకమైన కోరికలంటూ ఏమీ లేవు.
మా అక్కగారికి నిన్ననే ఒక మగపెట్టు పుట్టాడు. మేనమామగా మొదటిసారి చూడడానికి కీళ్ళు అయ్యి ఏమైనా ఉన్నాయేమోనని. వాడు నిన్న ఎన్ని గంటలకు పుట్టాడు? నిన్న రాత్రి సరిగ్గా 12 గంటలు. హర హర శంభో శంకర, హర హర శంభో శంకర, హర హర శంభో శంకర, హర హర శంభో శంకర. హర హర శంభో శంకర, హర హర శంభో శంకర. ఏమైంది స్వామి? నీకు మృత్యువు సమీపించిందా? ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? హర హర శంభో శంకర. నీ మేనల్లుడు పుట్టినప్పటి నుండి 15 రోజుల 15 గంటల 15 నిమిషాలు దాటిన పిమ్మట నీకు మృత్యువు తథ్యం. ఏంటి స్వామి, మీరేదో దేవుళ్ళ చెప్తున్నారు? నా అన్నకు మృత్యువా? ఈ ధర్మం ఉండగా ముక్కోడి దేవతల దగ్గర వచ్చినా నా అన్నను ఏమీ చేయలేదు. ఏమన్నా చెప్పండి. ఏమిట్రా చెప్పేది? నా వాక్కు సాక్షాత్తు ఆ పరమశివుని పాదాల చెంతు నుండి వెలువడింది. నిన్నెవ్వరూ తప్పించలేరు. రే ధర్మ, ఈ పిక్చర్ నీకే గుర్తుందా? మీరు మెడబెట్టిన బయటికంటే హర హర శంభో శంకర. అన్నే తక్కువగా అంచనా వేస్తున్నావా? సరిగ్గా నీకు 15 రోజుల 15 గంటల 15 నిమిషాలు దాటిన పిమ్మట నీకు మృత్యువు సమీపించకుంటే ఆ మరుక్షణం నా తలను తెగనరికి నీ ఇంటి గుమ్మానికి దిక్కు బొమ్మలాడిస్తాను. ఇదే నా శబ్దం. హర హర శంభో శంకర, హర హర శంభో శంకర, హర హర శంభో శంకర. ఆ పిక్చర్ వాళ్ళని పట్టించుకోగలన్నా నేను వస్తాను. లేదురా, వాడన్న దాంట్లో ఎక్కడో నిజం ఉందనిపిస్తుందిరా. అన్నా ఏదో తెలియనట్టు నాకేదో భయంగా ఉంది. అయితే ఏం చేద్దాం? చంపేద్దాం. నా మేనల్లుణ్ణి చంపేద్దాం. అన్నా, వాడు మీ అక్కగారికి లేక లేక పుట్టిన బిడ్డన్నా? అందుకేరా వాడు నా చావును ఎత్తుక్కుంటూ పుట్టాడు. ఈ రాత్రికి నర మానవుడికి అనుమానం రాకుండా వాడిని చంపే. సరే, ఈ ధర్మం మీ ఆజ్ఞను ఏది కాదన్నది. ఆ విషయం మీరు మర్చిపోండి. ధైర్యంగా ఉండండి. ఈ రాత్రికే పని పూర్తి చేస్తాను. నేను చెప్పింది ఏం ఆలోచించావు? దేని గురించి? అదే ఆ ట్రస్ట్ గురించి. అది అమ్మడానికి వీల్లేదని మీకు అప్పుడే చెప్పాను. మళ్ళీ మొదలుకు వస్తున్నావు. అది ఆల్రెడీ అమ్మడానికి నేను కమిట్ అయ్యాను. ఇంకెవరు కమిట్ అవ్వడానికి? అది నా ప్రాపర్టీ. ఓ, నేనెవరినా? పేరు నాయుడు, రెడ్డి నాయుడు. కావచ్చు, కానీ అంత మాత్రాన నీకు దాని మీద అమ్మే రైట్స్ కానీ హక్కులు కానీ ఏమీ లేవు. ఓ, నీ మీద ఉందిగా. నువ్వు చనిపోతే ఈ ట్రస్ట్ మొత్తం నాదవుతుంది. అంటే దానికోసం నన్ను చంపేస్తారా? సమస్య పరిష్కారం కానప్పుడు అయితే వినండి,
నా ప్రాణం ఉన్నంత వరకు దాన్ని ముట్టుకొనివ్వండి నిన్ను. విద్య, నేను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తా. నన్ను రాక్షసుని చేయకో. ఇదిగో మర్యాదగా నీ మీద పెట్టను. విద్య, పెట్టనని మీకు చెప్పాను. మావయ్య! మావయ్య! ఎక్కడి మావయ్య? ఇలాంటి రోజు ఏదో ఒక రోజు వస్తుంది. ఆయన గాంధీనగర్ సిమెంట్ రోడ్ లో ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తాను. ఇక నీకు రెండే ఆప్షన్. ఒకటి సంతకమైనా పెట్టాలి, లేదా నువ్వు చావనైనా కావాలి. ఈ రెండిట్లో ఏది కావాలో నువ్వే డిసైడ్ చేస్తా. ఆ రెండు కావు. మరి నువ్వు చావాలి. రేయ్! ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి ఎస్టేట్ లో ముంజిగారి పాత్రలో వేసి ఒకటే ఆవిడ అరే ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నా ఏంట్రా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది? రాత్రికి లేట్ అయిందన్నా, కంగారులో ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. అయినా పర్వాలేదన్నా, మీరు మా ఇంటికి ఎలా అయినా వచ్చారు. కూర్చోండి అన్న, కాఫీ తీసి వస్తాను. లేదురా,
నీతో ఒక అర్జెంట్ పని మీద వచ్చాను. ఏమిటన్నది? ఏమీ లేదు, మన ట్రస్టులు చూసుకోవడానికి బొంబాయి నుండి యమనందిని వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. నువ్వు ఆ సీఈఓని పికప్ చేసుకుని హోటల్ జిఆర్టీకి తీసుకుని వెళ్ళి ఈ 2 రోజులు కూడా ఆయనకి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. అర్థమైందా? అన్నట్టు విద్య చనిపోయినట్లుగా లేఖలెత్తి అప్లై చేశాను. అవన్నీ సక్రమంగా వచ్చాయనుకో ఆ ట్రస్ట్ మొత్తం మన హస్తగతం అవుతుంది. అర్థమైందా? జాగ్రత్తగా చూసుకో. హలో అరే ధర్మ, మర్చిపోయాను, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నా నీ మరదలు నేను ఎప్పుడు చూడలేదు. ఎలాగా వచ్చాను కదా, ఏదో ఒకసారి పిలు. అదే ఇప్పుడు ఎందుకన్నా మనం ఇంకా రెడీ కాలేదు. అరే తన పెళ్లి కూతురులా ముస్తాబై రావడానికి నేనేమి పెళ్లి చూపులకి రాలేదు. ఏడ్చావు కానీ తొందరగా పిలు. ఇగో అన్నట్టు పైన జాగ్రత్తగా నీ దగ్గర నుంచి. అర్థమైందా? ఇందు, ఇందు, ఒకసారి బయటికి. ఏమంటున్నారు? చెప్పంగా ఆఫర్ మీద ఉన్నావని. సరే నువ్వు ఎక్కడున్నావు చెప్పరా వాళ్ళకి. ఆఫర్ మీద కదా ఉన్నాను నేను. సరే మీరిద్దరు కూడా మూడేటి జంక్షన్ రండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. నువ్వు అటెక్సే ధర్మ, నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నాకేదేదో అవుతుందిరా. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. సరే నన్ను చూసుకుంటా, జాగ్రత్తగా చూసి ఉంటాను ఉంటాను. సరే అమ్మయ్య, ఈసారి గండం గడిచింది. ఇందు, బావా, ఎవరైనా నన్ను ఇంతకెందుకు పిలిచో, ఎందుకు వెళ్ళిపోమన్నా? అదో పెద్ద చిన్నగా చెప్పడానికి సరిపోదా? అమ్మ టైం అయిపోయింది. సరే నేను ఆఫీస్ బయలుదేరుతున్నాను, వస్తాను. జాగ్రత్త. అదిగో లోపల ఫుడ్ ఉంది, పెట్టేసాను. నేను ఈ జాబ్ మానేమని ఎన్నిసార్లు చెప్పాలి? అస్సలు మాట వినిపించుకోవడం లేదు. జాబ్ నేను కాదు మానేయాల్సింది, నువ్వు. ఎందుకంటే మీ బాస్ ఏదైనా పని చెప్తే చాలు తుర్రమని ఊరు వెళ్ళిపోతావు. 2-3 రోజులు కానీ ఇంటి ఇల్లు గుర్తురాదు, నేను గుర్తురాను. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి ఏం చేయాలంట? ఈ జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం రిలాక్సింగ్గా ఉంది. బావా, ఇంకో విషయం, జాబ్ మానేయాల్సింది నువ్వే. ఎందుకో చెప్పరా? నెక్స్ట్ మంత్ నాకు కాగ్నిజెంట్లో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. అది ప్యాకేజ్ ఎంతో తెలుసా? యాన్యువల్లీ 18 lakhs, అంటే నెలకి సుమారు 1 లక్ష. వన్స్ ఆ జాబ్లో జాయిన్ అయ్యాను అనుకో, చాలా హ్యాపీగా ప్లాన్ చేస్తాను మన లైఫ్ అంతా. ఓకేనా? అప్పుడు నేనే చేయను, ఇంట్లో కూర్చుని వంట చేయనా? అయ్యో, అంత పని నీ చేత ఎందుకు చేస్తాను బావా? నువ్వు హెల్ప్ చేయి చాలు. అంటే కటింగ్, వాషింగ్ చేయి చాలు, నేను చూసుకుంటా. ఓకేనా బావా? చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి నాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా ఇల్లరా. ఇప్పుడు నేను జాబ్ చేసి మా బావని మహారాజులా చూసుకుంటా. ఇందు, నేను చాలా అదృష్టవంతుడు. ఎందుకు బావా? ఇంత మంచి మనసున్న మర్దల్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చినంత. అప్పుడే ఏం చేసావు నా మంచితనం? వన్స్ నేను ఆ జాబ్లో జాయిన్ అయ్యాక చాలా ట్రిప్స్ ప్లాన్ చేసాను తెలుసా? ఇండియాలో ఊటీ, లూనార్ వ్యాలీ, కొడైకెనాల్, ఇలా అన్ని టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేద్దాం. అంతేకాదు బావా, అవుట్ ఆఫ్ ఇండియా కూడా వెళ్దాం. ప్యారిస్, యూకే, లండన్, ఇలా అన్ని నేను already plan చేశాను. తెలుసా? అబ్బో, అమ్మాయి గారి మనసులో చాలా పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయి. ఇల్లు ఎప్పుడు చేసుకున్నాం? నిజమేనా? నీ నోటి నుండి పిల్లని మాట విన్నారా? ఎన్నాళ్ళయింది? సరే ఇవన్నీ కాదు, ఇప్పుడు చేసుకున్నాం. మంచిగా పెళ్లి చేసుకున్నాం. చేసుకున్నాం, దానికి కాస్త టైం ఉంది. ఇందు, నీ రాకతో నా జీవిత రేఖే మారిపోయింది. అతి త్వరలో నీకు ఒక అద్భుతమైన పని అప్పగించబోతున్నాను. దాన్ని నువ్వు చాలా తెలివిగా చాకచక్యంగా నిర్వహించాలి. అప్పుడు నిన్ను చూసి నేను గర్వపడాలి. బావా, ఏదేదో మాట్లాడుతున్నావు, నాకైతే ఏం అర్థం కావట్లా. అర్థమయ్యే రోజు అతి తొందరలోనే ఉంటుంది. నీకు ఆఫీస్కి టైం అయింది కదా? వెళ్ళు. సరే, వెళ్తున్నా. బాయ్. జాగ్రత్త. నేను రెడీ చేసి కూర్చోలో పెట్టేసి. ఇందాక వచ్చింది మీ బాసే కదా? ఆయన చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది బావా. ఆయన
దారి ఎందుకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది. చాలా అనుమానంగా ఉంది. జాగ్రత్త, ఆలోచించు. వస్తాను. బావా, బావా, ఇందు నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను రావడం కూడా గమనించలేదండి. ఏంటి పొద్దున్న నుంచి ఇలాగే ఆలోచిస్తూ కూర్చున్నావా? అదేం లేదు, అదేం లేదు. బావా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పొద్దున్న మీ బాస్ ఇచ్చిన ఫైల్ అన్నా, అన్నా, ఏంట్రా ఎంత ఉదయాన్ని వచ్చావు? నాకు అర్జెంటుగా 50 లక్షలు కావాలన్నా. 50 లక్షలు అంటున్నావు? అవునండి, ఐ హ్యావ్ నీడ్ 50 lakhs. ఏంటో నీ నోట్ ఇంగ్లీష్. నేను మారబోతున్నానన్నా. నాకు అర్జెంటుగా 50 లక్షలు కావాలి. 50 లక్షలు కాదు కదా, 50 రూపాయలు కూడా ఇవ్వను. అయితే నిన్ను చంపేస్తానన్నా. ఏమన్నా? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నువ్వు విన్నది కరెక్టే, నిన్ను చంపేస్తాను. ఆర్ యూ జోకింగ్? ఇది జోక్ కాదు, నిన్ను చంపడానికి డిసైడ్ అయ్యాను. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నన్నే చంపుతానంటావా? చంపమంటావా? చంపు, 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 చంపరా, చంపు. ఎలా కొట్టేశావు? నువ్వు నా చౌకీదారు రా. దెబ్బ పడిన తర్వాత గుర్తొచ్చిందా నీ చౌకీదారుని? 50 లక్షలు అడిగితే 50 రూపాయలు కూడా ఇవ్వనంటావా? నీ బినామీగా నా పేర 350 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. మన డ్రైవర్ రాజు పేరు మీద 250 కోట్లు, మొలగపుళ్ళని ఎస్టేట్ ముసలి పేరు మీద 150 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా సుమారు 2000 కోట్లు 60 మంది పేర్ల మీద ఉన్నాయి. ఆస్తులన్నీ ఇక్కడ తెలిసిందిరా.
అన్నా, నా మేనగోళ్ళ ఇంద్రజ నీ జాతకం మొత్తం బయట పెట్టింది. నీకు టైం లేదన్నా, నువ్వు చనిపోవాలి. నువ్వు ఒక్కడివి చనిపోతే మేము చాలా మంది కోటేశ్వర్లం అయిపోతాం. ఎన్నాళ్ళు ఇంకా నీకు ఊడిగం చేయాలన్నా, నీకు టైం అయిపోయింది. నా ఆస్తిలో నీకు సగం వాటా ఇస్తాను. నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు. వద్దన్నా, ఇంకా అయిపోలేదు. నీకు అసలు జలకి ఇప్పించమంటావా? ఇందు ఇందు బ్రతికే ఉన్నావా? కాదు, ఆమె విద్య కాదు, ఇంద్రజ. నీ దురహంకారానికి బలైపోయిన విద్యా గారి చెల్లెలు ఇంద్రజ. ఇంద్రజ? అవును. నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోతే నా మేనమామ నన్ను చేరదీశాడు. ఒకసారి పుష్కరాలకు తమిళనాడులోని శ్రీరంగం మేము వెళ్తే అక్కడ మాకు ఇంద్రజ దొరికింది. కొంతకాలం తర్వాత అనారోగ్యంతో నా మేనమామ చనిపోతే ఇంద్రజ నేను కష్టపడి పెంచి చదివించాను. అయితే ఇప్పుడేమంటావు? నన్ను చంపుతానంటావా? అవునన్నా, ఆ స్వామీజీ యాదృచ్ఛికంగా అన్నాడో కాకతాళీయంగా అన్నాడో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పినట్లుగా నీ మేనల్లుడు పుట్టిన 15 రోజులకి నువ్వు చనిపోతున్నావు. నా మేనల్లుడు నువ్వు చంపలేదా? సింహాన్ని జూలు పట్టుకుని ఆడించమంటే సై అంటానేమో కానీ చిన్నపిల్లల్ని చంపేంత నీచుని కాదన్నా. నన్నే మోసం చేస్తావా? నేను నమ్ముకున్నందుకు నన్నే మోసం చేస్తావా? చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. మా అక్క సదుద్దేశంతో నడిపిస్తే నా ట్రస్ట్ మీద కన్నేసి ప్రేమించాను నటించి బతకడానికి వీల్లేదు బాబా. వీడిని చంపవలసింది మీరు కాదు, నేను. స్వామి, నేను మీకు ఏం అన్యాయం చేశాను? అనుక్షణం నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు స్వామి. నువ్వు అన్యాయం చేసింది నాకు కాదు, నా చెల్లెలు అమృత. నా చెల్లికి పెళ్ళైన 5 సంవత్సరాలకి తన భర్త చనిపోతే తనకున్న 5 ఎకరాల భూమితో తన పిల్లల్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తుంటే ఆ ల్యాండ్కి దొంగ సర్టిఫికేట్ సృష్టించి ఆ భూమిని నువ్వు అమ్మేశావు. ఆ బెంగతో నా చెల్లెలు అమృత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులు అనాథలైపోయారు. అంతేకాదు, విద్యా విహారీ చారిటబుల్ ట్రస్ట్ లో ప్రిన్సిపల్ గా ఉన్న నేను ఇలా స్వామీజీగా మారడానికి కారణం కూడా నువ్వే. ఇలాంటి దుర్మార్గుడు బ్రతకూడదు, బ్రతకూడదు. బతకడానికి వీల్లేదు. దందాలు, రౌడీజం, భూకబ్జాలు చేసి రాత్రికి రాత్రి కొట్టిస్తారు కావాలనుకుంటే ఒక సూరి, ఒక నయీం, ఈ రెడ్డి నాయుడులాగే వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. అందుకే అక్రమ సంపద వద్దు, సక్రమ సంపద ముద్దు. అందుకే మా ఈ ప్రయత్నంలో 100ల్లో, 1000ల్లో, లక్షల్లో ఒక్కరు మారిన మా ఈ ప్రయత్నం ఫలించినట్టే.
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్వామి మీరు వద్దు స్వామి, ఎలక్షన్లు వద్దు. రండి ఒక గ్రూప్ ఫోటో అందరం మా కుసుమా. నెక్స్ట్ తర్వాత అంజన్ బాబు గారి సత్కారం ఉంటుంది. ఆ తర్వాత మరి వాళ్ళు హిందీ వాళ్ళు ఎవరు వచ్చిన దూరం కనపడలే. నాజీర్ మీ మైకులు మీరు ఏర్పాటు చేసుకోండి. రాలేదా? ఎవరా కన్వీనర్ వాటికి? కేవీ రమణ ఈ నాటకానికి. సర్లే వస్తే వచ్చినా లేకపోతే లేదు. అందరూ గట్టిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ. పాత్రధారుని మీ ముందు ఉంచుతాం. ముందుగా ఇందులో ధర్మ బండే నాగబాబు, రాఘవయ్యగా వెంపటి రవికుమార్, స్వామీజీగా వర్మాజీ, అలాగే విద్య మరియు ఇంద్రజ కుసుమసాయి విజయవాడ. దీనికి ఆర్ఆర్ కేవీ రమణ గారు కిర్లంపూడి ఈస్ట్ గోదావరి. మేకప్ సీనరీస్ మా తమ్ముడు నాగు, అలాగే రంగాలంకరణ మా చిన్న తమ్ముడు సత్యబాబు, అలాగే లైటింగ్ మా అత్యంత ప్రాణ తమ్ముడు సురభి సంతోష్ హైదరాబాద్ నుంచి వచ్చాడు మధ్యాహ్నమే. చక్కటి మాకు లైటింగ్, ఆయనకు ఏమి ప్రికాషన్స్ ఇవ్వకపోయినా చక్కగా మాకు లైటింగ్ ఆపరేట్ చేశాడు తమ్ముడు. అతనికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇందులో రెడ్డి నాయుడిగా మరియు రచనా దర్శకత్వం పి వెంకన్న బాబు. మాకు టీజీవీ కళాక్షేత్రం వాళ్ళు 4 నెలలు తిరగకుండానే మాకు రెండవ అవకాశాన్ని ఇవ్వడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. దానికి ముఖ్య కారకులు మా ఓబ్లీ సార్, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, రమణ గారు, ఇంకా చాలామంది ఆర్గనైజింగ్ టీం ఉంది. కేవలం 4 నెలల్లో మళ్ళీ నాటకం ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి మా ఎస్వి రంగారావు కళాశ్రమంతి ఎంటైర్ టీం తరపున వాళ్ళకి మా ప్రత్యేక నీరాజన కుసుమాంజలులు సమర్పించుకుంటున్నాం. మరొకసారి మా ఈ నాటకాన్ని ఇంతవరకు ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ అండి అన్నాడు. నేను చెప్పాను సార్, కళాక్షేత్రం సభ్యులు శ్రీ అంజన్ బాబు గారు చాలా పరిచయస్తులు, మంచి ఆర్టిస్టు. వాళ్ళ నాన్న కూడా గొప్ప నటుడు, మంచి దర్శకుడు. మరి ఈరోజు ఆయన సన్మాన సభగా మన ఈసీ మెంబర్లందరూ ఘనంగా సన్మానించుకుంటున్నాం మా టీజీవీ కళాక్షేత్రంలో. కళాక్షేత్రానికి ఒకప్పటి కార్యదర్శిగా పనిచేశారు గొల్లాపిన్ని ప్రభాకర్ గారు. గొప్ప హాస్యనటుడిగా అవార్డులు అందుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నెన్నో ప్రాంతాలలో సాంఘిక నాటకాలు వేస్తూ సాంఘిక నాటకాల్లో లబ్ధ ప్రతిష్ఠుడైన నటుడిగా పేరు పొందారు. అందుకే వారి తనయుడు అంజన్ బాబు గొప్ప మిమిక్రీ కళాకారుడుగా కొన్ని టీవీ సీరియల్స్లోనూ అలాగే సినిమాల్లోనూ నటించినటువంటి అంజన్ బాబు గారిని ఈరోజు వారి దంపతులు ఇరువురు వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చప్పట్ల నడుమ సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాం. మా ఈసీ మెంబర్స్ అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. కార్యవర్గ సభ్యులందరూ రావాలి. సన్మానం అలాగే ఓటున్న ప్రజలకు కోటి దండాలు అనే నాటికల్లో చక్కని హాస్య పాత్రలు పోషించి ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించి గొప్ప కళాకారుడిగా అలాగే ఈలపాట కళాకారుడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. ఇవాళ పదవీ విరమణ సందర్భంగా దంపతులిద్దరిని మా టీజీవీ కళాక్షేత్రం సన్మానిస్తుంది. గట్టిగా చప్పట్లు.
దంపతులు ఇద్దరు దండలు మార్చుకోవాల్సిందిగా మనందరి మధ్యలో మరొకసారిగా అంజన్ బాబు గారు వారి సతీమణి పద్మజ గారు, ధన్యజీవులు. ఈ ఇద్దరు కళారంగానికి అపారమైనటువంటి సేవలు అందించారు. గౌరవనీయులు మా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య గారు వారిని శాలువాతో సత్కరిస్తూ జ్ఞాపికని అందజేస్తారు. భాష ముప్పై 39 సంవత్సరాలు రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఈరోజు పదవీ విరమణ బురానుద్దీన్. మన అంజన్ బాబు గారి సత్కారం చేయడానికి చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి సత్కరించవలసిందిగా ఒక్కరొక్కరుగా మొట్టమొదట కేవీ సుబ్బారెడ్డి సార్ వస్తున్నాడు. ఆ తర్వాత ఇంకెవరైనా ఉంటే వచ్చి సత్కారం చేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని మా కన్వీనర్ అభిమానులు చాలామంది విచ్చేస్తూ ఉన్నారు. అభిమానులందరూ కూడా గౌరవనీయులు కర్నూల్ సంఘం అందరూ కలిసి వీరిని సన్మానిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా అంజన్ బాబు గారితో కలిసి పనిచేసినటువంటి సంఘ సభ్యులు. వీళ్ళందరూ అన్న పేరన్న విద్యాసాగర్ ఓర్వకల్ తహసీల్దార్ గారు సన్మానిస్తూ ఉన్నారు. కృష్ణ దఫేదార్ సన్మానిస్తూ ఉన్నారు. రామ్మూర్తి గారు గడిసి సీసీలుగా పనిచేశారు. కలెక్టర్ గారికి అభిమానంతో వారిని సత్కరిస్తూ ఉన్నారు. రామ్మూర్తి గారు, అంజన్ బాబు గారు సీసీలుగా పనిచేశారు. ప్రసాద్ రెడ్డి డిఈఆర్ఎన్బి సన్మానిస్తున్నారు. రిటైర్డ్ తహసీల్దార్ తిరుపాలు గారు అంజన్ బాబు గారిని సన్మానిస్తూ ఉన్నారు. శ్రీనాథ్ గారు ఎక్కడ సార్? తెలుసు. శ్రీనాథ్ గారు అంజన్ బాబు గారితో సీసీగా చాలా కాలం పాటు పనిచేశారు. శ్రీనాథ్ గారు సన్మానిస్తున్నారు. బి శ్రీనివాసులు గారు రిటైర్డ్ తహసీల్దార్ జ్ఞాపికని అందజేస్తూ ఉన్నారు. డిప్యూటీ తహసీల్దార్ రిటైర్డ్ బివి రమణబాబు గారు సన్మానిస్తూ ఉన్నారు. ప్రేమ్ సాగర్ గారు రిటైర్డ్ తహసీల్దార్ గారు సన్మానిస్తూ ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, రుక్మాంగద రెడ్డి గారు ఇద్దరు కలిసి సన్మానిస్తూ ఉన్నారు. ముప్పై 39 ఏళ్ల పాటు మీ పేరు సార్? హరినాథ్. రిటైర్డ్ తహసీల్దార్ హరినాథ్ గారు సన్మానిస్తున్నారు.
పాలూరి అచ్చయ్య గారు, రిటైర్డ్ తహసీల్దార్, సన్మానిస్తున్నారు. అచ్చయ్య గారు, పాలూరి అచ్చయ్య గారు. డ్రైవర్ తిక్కస్వామి ఏంది ఏవో దగ్గర అసిస్టెంట్ అంజన్ బాబు గారిపై అభిమానంతో కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది మొత్తం తరలి వచ్చారు. తిక్కస్వామి సబార్డినేట్, కలెక్టర్ ఆఫీస్ చాలా సంవత్సరాలు పనిచేశారు వీరిద్దరు. కలెక్టర్ గారి డ్రైవరు, ప్రస్తుత కలెక్టర్ గారి శ్రీ ప్రకాష్ బాబు గారు చాలా కాలంగా సీసీగా వర్క్ చేశారు. ప్రకాష్ బాబు గారు ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు ప్రకాష్ బాబు గారు. సో అంజన్ బాబు గారి మీద అభిమానంతో కలెక్టరేట్ సిబ్బంది, కళాకారులు అందరూ కూడా, ఆయన కేవలం ఉద్యోగి మాత్రమే కాదు, గొప్ప కళాకారుడు, రంగస్థల కళాకారుడు. కాబట్టి వారి నాన్నగారి పేరును నిలబెట్టి సార్థకం చేసుకున్నారు అంజన్ బాబు గారు. వారి జీవితం ధన్యం. ధన్యవాదాలు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారి వారసత్వాన్ని నాకు అందజేశారు. మా నాన్నగారు ఇక్కడ సెక్రటరీగా ఉండి ఎన్నో కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో కూడా న్యాయ సలహాదారుగా ఉండి ఈ సమితి యొక్క ఈ యొక్క కళాక్షేత్రం యొక్క స్థలం ఎవరో కబ్జా చేసినా కూడా అప్పుడు ఆయన గారు కొంచెం లీగల్ అడ్వైజులు ఇచ్చి కోర్టులలో కేసులు వేసి ఆయన కష్టపడ్డారు. తర్వాత ఎన్నో నాటకాల్లో మంచి మంచి పాత్రలు వేసి ఇది చేశారు. మరి నా యొక్క 39 ఏళ్ల సర్వీసులో ఒక పక్క రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసుకుంటూ టఫ్ జాబ్ చేసుకుంటూ మరొక పక్క అప్పుడప్పుడు అడపాదడప మిమిక్రీ ప్రోగ్రాంలు అయితేనేమి, ఒక 2-3 నాటకాలు వేయడం అయితేనేమి ఈ స్టేజ్ మీద జరిగింది. యాక్చువల్గా నేను మిమిక్రీ కళాకారునిగా పుట్టిందే ఈ లలిత కళా సమితి అని ఇంతకుముందు ఉన్నటువంటి లలిత కళా సమితి స్టేజ్ మీద పుట్టాను. 1979 ఆగస్టు 15న మిమిక్రీ చేసి ఒక టార్చ్ లైట్ నేను బహుమతిగా తీసుకున్నాను ఇక్కడ. ఆ టార్చ్ లైటే నన్ను ఇంతవాణి చేసింది, నాకు దిశానిర్దేశాన్ని చేసింది. మరి మీ అందరి ఆదర అభిమానాలు చూరగొన్నందుకు దేవుడు నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మీ అందరి యొక్క ఆదర అభిమానాలకు నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నేను రిటైర్ అయినాను కాబట్టి ఐఎమ్ ఫ్రీ. నేను ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు మా పత్యోపలే సారు వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా నేను కూడా నాటకాలు మళ్ళీ కంటిన్యూ చేస్తాను, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పి మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. చాలామంది అభిమానులు ఇంకా నేను ఆర్టిస్ట్గా చూడాలనుకుంటున్నారు. ఇంకా నాకు ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించి నాకు ఈ సత్కారాన్ని ఏర్పాటు చేసినటువంటి మా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తివబోలయ్య గారు మరియు వారి యొక్క మా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్సు వారందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. జై హింద్.